స్థానిక సంస్థల ఎన్నికల ముందు కరీంనగర్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. కొన్నాళ్లుగా బీఆర్ఎస్ తో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో కమలం పార్టీలో చేరనున్నారు. సునీల్ రావుతో పాటు 10 మంది కార్పొరేటర్లు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరో 3 రోజుల్లో సునీల్ రావు పదవీ కాలం ముగియనుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. పదవుల కోసం పార్టీ మారడం లేదంటున్న కరీంనగర్ మేయర్ సునీల్ రావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలబోతుంది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నాకు అందుబాటులో మేయర్ సునీల్ రావు ఉన్నారు. ఎందుకు బీజేపీలో చేరాలనుకుంటున్నారు? కారణం ఏంటి అసలు? కరీంనగర్లో నేను 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మేయర్గా పనిచేసిన. గతంలో కరీంనగర్ 2017లో స్మార్ట్ సిటీ ఇచ్చినప్పటికీ గతం 2020 వరకు 20 లక్షల రూపాయల అభివృద్ధి పనులు కూడా జరగలేదు. దానికి కారణం స్థానికంగా ఉన్నటువంటి అప్పుడున్నటువంటి స్థానిక సంస్థల అధిపతులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులకు ఉన్న మధ్యలో ఉన్న విభేదాలు. నేను ఆ విభేదాలను పక్కకు పెట్టి గత 5 సంవత్సరాలుగా నేను మేయర్ అయిన తర్వాత ఈరోజు 900 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ పనులు పూర్తి చేయగలిగిన. కరీంనగర్ నగర ప్రజలకు అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుందో చూపించగలిగిన. దానికి అందరి సహకారం, మా కార్పొరేటర్స్, మా అధికారులు, కమిషనర్స్, కలెక్టర్స్ అందరి సహకారం ఉంది. అదే అభివృద్ధి మన బండి సంజయ్ గారు గత 5 సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఏ విషయంలో కూడా అడ్డుపడకుండా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం వచ్చే సమయానికి నిధులు విడుదల చేయడానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే నిలదీసే కార్యక్రమం కావచ్చు చేయడం వల్ల నేను బండి సంజయ్ గారి రాజకీయ విధానాలను వచ్చిన రాజకీయంగా కరీంనగర్ నగరంలో ఈ అభివృద్ధి ఆగద్దు, ఈ అభివృద్ధి అనేది కొనసాగాలి కాబట్టి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వారి నాయకత్వంలో కరీంనగర్ ఇంకా నిధులు తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఒకే ఆశయంతో నేను బీజేపీలో జాయిన్ అవుతాను. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్లో ఉన్నారు. బీఆర్ఎస్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, లేకపోతే ఏమైనా ఇబ్బంది పడ్డారా? మీ అధిష్టానం, మీరు పార్టీ మారుతున్న నేపథ్యంలో మీ అధిష్టానం ఏమన్నా మీతోటి సంప్రదింపులు చేశారా? నాకు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద నాయకత్వంతో నాకు ఎక్కడ ఇబ్బంది లేదు, స్థానిక నాయకత్వంతో కూడా నాకు ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కారణాలు, రకరకాలుగా మనుషుల క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేయడము, రకరకాలుగా మరి వాళ్ళు భయాందోళనకు గురి కావడం, వాళ్ళు అభద్రతా భావానికి గురి కావడం, ఇవన్నీ కూడా చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నేను కరీంనగర్ నగర అభివృద్ధి కోసమే జనత. ఇవన్నీ చాలా చిన్న విషయాలు. కరీంనగర్ నగర అభివృద్ధి కొనసాగాలి, ఆగొద్దు. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి బీజేపీలో చేయడానికి సిద్ధమవుతాను. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ నుంచి మీరు వచ్చారు కదా, కాంగ్రెస్కు తిరిగి వెళ్ళే అవకాశం ఉన్నది, అటు కూడా వెళ్ళే అవకాశం ఉంది కదా, అటు వెళ్ళకుండా బీజేపీ వైపే ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ఇప్పుడు అధికారం గురించి ఆరాటపడే మనస్తత్వం కాదు. నేను యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది 2004 వరకు కూడా. కానీ అధికారం అనే శాస్త్రం కాదు. ప్రజల యొక్క ఆలోచన విధానం, కరీంనగర్ నగరంలో మనం చేపట్టే కార్యక్రమాల గురించి మాత్రం నేను ఆలోచించిన. అధికారం అనే శాస్త్రం కాదు, అధికారం ఎప్పటికీ ఉండేది కాదు. కాబట్టి నేను బీజేపీ పార్టీలో ఉండడం దలుచుకున్నాం. బీజేపీ పార్టీ ద్వారా కరీంనగర్ నగరంలో మంత్రి బండి సంజయ్ కుమార్ గారి ద్వారా నిధులు తీసుకొచ్చి తప్పకుండా కరీంనగర్ నగరం అభివృద్ధిని కొనసాగించాలని నా అభిమతం. సోషల్ మీడియాలో మీ నెగిటివ్గా ప్రచారం జరుగుతుంది, వాటిపైన ఏం సమాధానం చెప్తారు? నేను ఇప్పుడే చెప్పిన ఎవరైతే సోషల్ మీడియాలో ప్రచారం చేయించే వాళ్ళు చాలా దిగజారుడు రాజకీయాలు. ఎవరైతే చేయిస్తున్నారో నాకు తెలుసు. ఆ చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, చేయించే వాళ్ళ గురించి మాట్లాడతా. ఇది కంటిన్యూ చేస్తే చేయించే వాళ్ళ గురించి నేనే డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఎక్కడెక్కడ ఏం చేసిండ్రు, వాళ్ళు ఏమేమి 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమేమి కార్యక్రమాలు చేసిండ్రు, ఏ విధంగా వాళ్ళు అన్ని రకాలుగా కూడా లాభపడ్డరు, అవన్నీ హిస్టరీ మా దగ్గర ఉంది. నేను మాట్లాడాల్సిన పరిస్థితి కల్పిస్తే ఇదే వాళ్ళు వ్యవహారం కొనసాగిస్తే తప్పకుండా మాట్లాడతా. అప్పుడు ప్రజాక్షి, ఎందుకంటే మేము చాలా కరీంనగర్లో ఉండి కరీంనగర్లో బతికే వాళ్ళం, చాలా సామాన్యులం. మేము కరీంనగర్ దాటి మాకు హైదరాబాద్ కానీ ఇంకెక్కడ కానీ బెంగళూరులో కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ మాకు ఎలాంటివి లేవు. కరీంనగర్లో మా చరిత్ర అంతా కరీంనగరే. ఇప్పుడు మాట్లాడిపిస్తున్న వాళ్ళ చరిత్ర నాకు చాలా తెలుసు. మాట్లాడే పరిస్థితి వస్తే నేను వాళ్ళు ఏం చేసిండ్రు, ఎక్కడ కాంట్రాక్టులు, ఎక్కడ టెండర్లు, ఎక్కడ జాగాలు, ఎక్కడ ఏంది అన్నీ తెలుసు నాకు. అవన్నిటి మీద మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీ మీద గౌరవంతో నేను ఇంతవరకు నోరు ఇప్పడం లేదు. వాళ్ళు ఇదే కంటిన్యూ చేస్తే తప్పకుండా నేను మాట్లాడతాను, సమాధానం ఇస్తా. అంటే ఎంతమందితో ఈరోజు బీజేపీలో చేరబోతున్నారు? నేను ఎవ్వరిని రమ్మని అడగలేదు, ఎందుకంటే నా వ్యక్తిగత నిర్ణయం, ఏ రాజకీయ నిర్ణయం కాబట్టి ఎవరి రాజకీయ జీవితానికి నేను బాధ్యుని కావాల్సుకోలేదు. కాబట్టి నేను నా వ్యక్తిగత నిర్ణయంతో పోతా ఉన్నా. ఎవరైనా వస్తే వెల్కమ్ చేస్తాను. బీజేపీలో ఏమైనా పదవులు ఆఫర్ చేశారా? మీరేమైనా అడిగారా? నన్ను ఎవ్వరు పదవుల గురించి నేను అడగలేదు, వాళ్ళ పదవులు ఆఫర్ చేస్తామని చెప్పలేదు. నేను సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధమైన, వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం ఎట్లా ఉంటే అట్లా ఉంటాను.
ఇది మొత్తానికైతే బీజేపీలో అభివృద్ధి కోసమే వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. బీఆర్ఎస్ పైన ఎలాంటి విమర్శలు చేయలేదు, కనీసం తన పైన విమర్శలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తిరిగి విమర్శలు చేస్తానని చెప్పి మేయర్ సునీల్ రావు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే వీరంతా కూడా బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.